తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక పల్లెటూరులో నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వారికి తల్లిదండ్రులు లేనందువలన అందరిలోనూ కడసరి పిల్ల అయిన వీరలక్ష్మిని ముగ్గురు అక్కలు అతి గారాబంగా చూసేవారు. వారితో పాటు వారి భర్తలు కూడా వీరలక్ష్మిని ఎంతో ముద్దుగా చూసేవారు. పెద్ద అక్కగారు పెద్ద బావగారు వీరలక్ష్మికి పెళ్లి చేశారు. కానీ అత్తవారిది దూరదేశం అవ్వటం వల్లనో మరి ఏ ఇబ్బందుల వల్లనో పిల్లని అత్తవారింటికి పంపించమని వాళ్ళు కబురు చేయలేదు. తాము రాలేదు. దసరా వచ్చింది, అట్ల తద్ది వచ్చింది. ఆ ఊళ్ళో ఆడపిల్లలందరినీ వారి వారి అత్తవారు తమ ఇళ్లకు తీసుకుపోయినారు. కానీ వీరలక్ష్మి కోసం ఎవరూ రాలేదు. ఒకనాడు చెరువుగట్టున ఆడవాళ్ళందరూ నీళ్లకు చేరినప్పుడు వీరలక్ష్మి అక్కల్ని అమ్మలక్కలందరూ ఇంక పట్టలేక అడిగేశారు. వీరలక్ష్మి అత్తవారు పిల్లని తీసుకుని వెళ్ళడానికి రాలేదేమని. పాపం వీరలక్ష్మికి ఎంతో చిన్నతనం అనిపించి తల వంచుకుంది సిగ్గుతో. ఆమె అక్కలు మాత్రం లోపల సిగ్గుతో కుంగిపోతున్నా పైకి మా వెంకయ్య మరిది గారు సాధారణమైన వాడని అనుకున్నారేమో. అతనికి లెక్కలేనని వ్యవహారాలు, ఊరికంతా పెద్ద. ఆయన అందరికీ సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఇటు పొలం కోతలే చూసుకుంటాడా, ఇక పెళ్ళాన్నే తెచ్చుకుంటాడా, తీరిక ఎక్కడ ఉంది ఆయనకి అని బాగా కోతలు కోసారు. ఆ సమయాన్నే చెరువుగట్టున ఉన్న దుబ్బల వెనకాల ఈ రాత్రికి ఎవరింటికి కన్న వేద్దామా అని ఆలోచిస్తూ పొంచి ఉన్న ఒక గజ దొంగ ఈ మాటలన్నీ విన్నాడు. బంగారం బొమ్మలాగా అందాలు ఒలికిపోతున్న వీరలక్ష్మిని, ఒంటి నిండా దగదగ మెరుస్తున్న బంగారు నగల్ని చూసేప్పటికీ దొంగకి ఎట్లాగైనా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయితో పాటు ఆ నగల్ని కాజేయాలని ఆశ పుట్టింది. మర్నాడు సాయంత్రం కొత్త బట్టలు వేసుకుని బాగా ముస్తాబయ్యి పువ్వులు మిఠాయిలు తీసుకుని ఆ గజ దొంగ దర్జాగా వీరలక్ష్మి ఇంటికి వచ్చాడు. నేను వీరలక్ష్మి మొగుడు వెంకయ్యని, నన్ను మర్చిపోయారా? నేను వీరలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వదిన గారు ఆలస్యం చేసినందుకు ఏమీ అనుకోవద్దు. తొందర పనుల వలన ఏమాత్రం వీలు లేక ఇంక ఉపేక్ష చేస్తే ఎప్పుడూ ఇట్లాగే అవుతుందని చివరికి ఎట్లాగో ఓలాగా తీరిక చేసుకుని వచ్చాను అని ఎంతో వినయంగా చెప్పాడు. ఎప్పుడో పెళ్లిలో ఓసారి చూడడం వల్ల వీరలక్ష్మి మొగుడు ఎట్లా ఉంటాడో ఎవరికీ గుర్తులేదు గనుక పాపం అందరూ వాణ్ణి నమ్మి నిజంగా వెంకయ్య గారే రాక ఆఖరికి వీరలక్ష్మిని తీసుకునెళ్ళడానికి వచ్చారని ఎంతో సంతోషించి చాలా మర్యాదలు చేశారు. కానీ వీరలక్ష్మికి మాత్రం అనుమానంగా ఉంది. ఆమెకి తన మొగుడు చాలా అందగాడని, తెలివైన వాడని జ్ఞాపకం. అది చూసుకుని గర్వం కూడాను. వీణ్ణు చూడబోతే మొద్దులాగా తెలివిలేని వాడిలాగా కనపడుతున్నాడు ఏమిటా అనుకుంది. ఇంక పట్టలేక తన అనుమానం అక్కలకి తెలియపరిచింది. వీరలక్ష్మికి తన మొగుడు గుర్తున్నంత తన అక్కలకి ఎక్కడుంటుంది మరి? అది కాక మొగుడంటూ ఒకడొచ్చి తీసుకుపోతానంటున్నాడు. అందరిలో మళ్ళీ తలెత్తుకుని తిరగవచ్చుననే సంతోషంలో వారికి ఒళ్ళు మర్చిపోయినారు. అక్కలందరూ కలిసి వీరలక్ష్మిని పర్యాచకాలు ఆడారు, ఉడికించారు. ఇక మరీ మొండి పట్టు పడితే చివాట్లు పెట్టారు. ఇంక ఏమీ అనలేక ఏమైతే అది అవుతుందని గుండె నిబ్బరం చేసుకుంది వీరలక్ష్మి. మర్నాడు వీరలక్ష్మిని ఆ గజ దొంగతో ప్రయాణం కట్టి పంపారు ఆమె అక్కలు. గజ దొంగ వీరలక్ష్మిని అడ్డదోవలన్నీ తిప్పి గట్టు మీద నుంచి, కంచెల్లో నుంచి, డొంకల్లో నుంచి తీసుకుపోతున్నాడు. లోపల చచ్చేటంత భయంతో బెదిరిపోతున్నా చాలా తెలివైనది, ధైర్య సాహసాలు గలది కనుక వీరలక్ష్మి పైకి తొనకకుండా అతని వెంట నడిచింది. పోగా మిట్ట మధ్యాహ్నానికి దొంగల గూడానికి చేరుకున్నారు. ఆ గూడెమంతా కలిసి 6 గుడిసెలున్నాయి. అన్నిటికన్నా పెద్ద గుడిసె దగ్గరికి వెళ్లి ఆ గజ దొంగ, అమ్మా కొత్త కోడలు నేను వచ్చాం, తలుపు తీయవే అని తలుపు కొట్టాడు. లోపల నుంచి వాడి ముసలి తల్లి తలుపు తీసి బంగారం బొమ్మలా మెరిసిపోతున్న వీరలక్ష్మిని చూసి ఆశ్చర్యపడింది. చాలా సంతోషంతో ఇద్దరిని లోపలికి తీసుకుపోయింది. పైకి చూడపోతే ఉత్త పూరి గుడిసే కాని లోపల మాత్రం దండెం మీద పట్టు చీరలు, ఇంటి నిండా దొల్లుతూ వెండి సామాను. ఇదంతా చూసేసరికి వీరలక్ష్మికి అంతా బోధపడింది. అరే, గజ దొంగల ముఠాలో పడ్డాను, వీళ్ల నుంచి ఎట్లా తప్పించుకుందామా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. వీరలక్ష్మి అత్తతో, అత్తయ్య, నేను అట్ల తద్ది నోము తీర్చుకోలేదు. అది తీర్చుకోందే భర్తతో కాపురం చేయడం మాకు ఆచారం కాదు అన్నది. అప్పుడు దొంగ వెంకయ్య తల్లితో, అమ్మా కొత్త కోడలి చేత అట్ల తద్ది నోము పట్టించవే, నోముకి ఏం కావాలో కనుక్కో, నేను బజారుకెళ్లి తెస్తాను అన్నాడు. అప్పుడు వీరలక్ష్మి ఇవన్నీ కావాలంది. చాటలు గీటలు, లక్కజోళ్లు గిక్కజోళ్లు, చీరలు గీరలు, రవికెలు గివికలు, పళ్ళు గిళ్ళు, కొబ్బరికాయ గిబ్బరికాయ, పసుపు కిసుపు, కుంకుమ గింకం, కాటిక్కాయ గీటిక్కాయ, ఆకులు గీక్కులు, వక్కలు గిక్కలు,
ఇవన్నీ పాపం పుస్తకంలో రాసుకుని బజారుకు బయలుదేరాడు దొంగ వెంకయ్య. కొడుకు వెళ్లడం చూసి ఆ ముసలమ్మ ఆ గూట్లో ఈరుప్పని తీసుకొచ్చి కొంచెం పేలు చూస్తావా అమ్మాయి అని అడిగింది. వీరలక్ష్మి ఆ ముసలమ్మ ముడివిప్పి జుట్టు ముందరికి పడేసి పేలు చూచినట్టే చూసి గోడకి తగిలించిన కత్తి తీసి ఒక దెబ్బన ఆ ముసలిదాని తల నరికేసింది. మొండాన్ని గోడకి ఆనించి కూర్చోబెట్టి రాట్నం ముందర పెట్టింది. పొయ్యి రాజేసి పొయ్యి మీద బాండ్లీ పెట్టి బాండ్లో చమురు పోసి ముసలిదాని తలని సరిగ్గా కారుతున్న నెత్తురు కాగుతున్న నూనెలో పడేటట్టుగా పైన దూలానికి వేలాడగట్టింది. ఇంక తను అక్కడ దండం మీద వేలాడుతూ ఉన్న పట్టు చీరలో ఒక మంచి జరీ బనారసు చీరను తీసి కట్టుకుని దానిపైన చింపిరి గుడ్డలన్నీ చుట్టుకుని తల విరబోసుకుని మొహం నిండా పసుపు పూసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ఒక పళ్ళెంలో ఒక దివ్వె వెలిగించి నెత్తి మీద పెట్టుకుని వేప మండల్ని హారాలుగా కట్టి మెడలో వేసుకుని చేతిలో కొన్ని మండలు పట్టుకుని మహంకాళి రూపంలాగా తయారైంది. ఇంటి లోపల గడియ వేసి దొడ్లో నిచ్చెన వేసుకుని గోడ దూకి తన ఇంటి వైపు బయలుదేరింది వేప మండలన్నీ ఊగించుకుంటూ. ఈ లోపున బాగా చీకటి పడింది. దొంగ వెంకయ్య ఏం చేస్తున్నాడు ఎంతసేపు? కొత్త పెళ్ళం అడిగిందే చాలునని బజారుకెళ్లి ఒక దుకాణానికి పోవడం, చాట్లు కావాలి అని అడగడం, చాట్లు ఇచ్చిన తర్వాత గీట్లు కూడా ఇయ్యండి అంటే గీటలేంటి నీ మొహం అని దుకాణం వాళ్ళు తన్ని పంపించడం, ఇంకో దుకాణానికి వెళ్లడం, కొబ్బరికాయ ఇయ్యండి అని అడగడం, ఇచ్చిన తర్వాత గిబ్బరికాయ కూడా ఇయ్యండి అని అంటే గిబ్బరికాయ ఏమిటి నీ మొహం అని తన్ని పంపించడం, ఇట్లా ప్రతిదానికి బాగా తన్నులు తిని చివరికి దొంగ వెంకయ్య దొరికిన సామాన్లు మూట కట్టుకుని బయలుదేరేటప్పటికి చీకటి పడిపోయింది. మధ్య దోవలో వాడికి ఎదురుగుండా మినుక్కుమంటూ ఒక వెలుగు ఇటు అటు ఊగుతూ ఓ నల్లని ఆకారం కనపడింది. ఓరి బాబోయ్ దెయ్యంలాగుంది రోయ్ అని హడలిపోయి నిలబడిపోయాడు. ఆకారం మెల్లిగా వీడివైపే వస్తోంది. దగ్గరికి రాగానే మెరిసే బంగారం నగలు, మొహాన పెద్ద కుంకుమ బొట్టు అవి చూసి ఇది దెయ్యం కాదు దేవతరోయ్ అని అనుకుని ఇంకేం నా పంట పండింది, కావలసినన్ని వరాలు అడుగుతాను అని సంతోషించి సాష్టాంగ నమస్కారం చేశాడు మహంకాళి వేషంలో ఉన్న వీరలక్ష్మికి. కానీ దొంగ వెంకయ్య వీరలక్ష్మిని ఆ వేషంలో గుర్తుపట్టలేదు. వీరలక్ష్మి శివం పూరినట్టు ఇంకా ఇటు అటు ఊగి బీకర కంఠంతో ఇట్లా అంది, ఓరి నీ భార్య నోముకి కావలసినవన్నీ తీసుకుని వచ్చావా? ఓ తెచ్చాను తల్లి అన్నాడు దొంగ వెంకయ్య గజగజ వణుకుతో. అవన్నీ నా ముందు పెట్టు అన్ని ముందర పెట్టాడు. సరే కాటిక్కాయలున్నాయి గాని గీటిక్కాయలేవి? పసుపు ఉంది గాని గిసిపేది? తల్లి రచ్చించమ్మా, గీటిక్కాయల కోసం అడిగితే గీటిక్కాయలేంట్రా అని చెంప పగలేటట్టు కొట్టాడు ఆ దుకాణం వాడు. గిబ్బరకాయల కోసం అడిగితే కూడా చెంపకాయలు వేశారు. అందరి చేత తన్నులు తిని చివరికి దొరికినవేవో మూట కట్టుకుని వస్తున్నానమ్మా అన్నాడు దొంగ వెంకయ్య. తన్ని పంపించారా? పాపం అవి లేకుండా నోము ఎలాగూ చేయటానికి వీల్లేదు. మళ్ళీ వెళ్ళి ఆ దుకాణం వాళ్ళనే అడుగు. నీవు అడిగినవన్నీ ఇచ్చేటట్లు వరం ఇస్తున్నాను. పోయి అవి కూడా తీసుకుని త్వరగా రా అన్నది మహంకాళి. నువ్వు తలుచుకుంటే కానిదుందా తల్లి అంటూ ఒక్క పరుగును వెళ్ళాడు దొంగ వెంకయ్య తను తెచ్చినవన్నీ అక్కడ వదిలిపెట్టి. వెంకయ్య అటు పోగానే వీరలక్ష్మి ఆ వస్తువులన్నీ మూట కట్టుకుని అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయింది. దొంగ వెంకయ్య దుకాణానికి పోయి గీటిక్కాయలు గిసుపు గిటాలు అడిగి మళ్లీ తన్నులు తిని ఏడుస్తూ మహంకాళితో చెప్పుకుందామని వచ్చాడు. వస్తే ఏముంది, మహంకాళి లేదు, తను అక్కడ వదిలిపెట్టి వెళ్లిన వస్తువులు లేవు. వరం ఇవ్వకపోగా ఇంత కష్టపడి తన్నులు తిని సంపాదించిన వస్తువులు కూడా తీసుకుని మాయమైపోయింది. ఇదెక్కడో గడుసు దేవతలా ఉంది అని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు దొంగ వెంకయ్య. ఇంటి ముందర రాగానే లోపల నుంచి చుయ్యి చుయ్యమనే శబ్దం వినపడింది. అది వినేప్పటికీ దొంగ వెంకయ్యకి నోరూరింది. తలుపు నెట్టాడు. లోపల గడియ వేసి ఉంది. అమ్మా తలుపు తీయవే, నేను వెళ్ళాక చూసి నువ్వు కొత్త కోడలు అప్పచ్చులు వండుకుని తింటున్నారా అని తలుపు బాదాడు. ఎవరూ పలకలేదు. నాకు పెట్టాల్సి వస్తుందేమోనని తలుపు తీయకుండా అన్నీ మీరే మింగుతున్నారా అని అరిచాడు. మళ్ళీ ఎవరూ పలకలేదు. తలుపు కొట్టి కొట్టి ఇంక విసిగి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఓసి దొంగ మొహమా, తడికి చాటున కోడలికి మొక్క పెడుతూ ఇక్కడే కూర్చుని పలకనన్నా పలకలేదేమిటి? కొత్త కోడల్ని చూసి అప్పుడే ఇంత మిడిసిపాట అని గోడకి ఆనుకుని కూర్చున్న తల్లి మొండాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ మొండెం ముందరికి దొర్లింది. తన తల్లికి తల్లి లేకపోవడం చూసి
గాబరా పడి పిచ్చివాడిలాగా ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు. పొయ్యి మీద భయంకరమైన దృశ్యం కనపడింది. తన తల్లి తల దూలానికి కట్టి ఉంది. ఒక్కొక్క నెత్తురు బొట్టు బాణాలిలో పడేటప్పుడల్లా చుయ్యి చుయ్యమనే శబ్దం. ఇదంతా వీరలక్ష్మి చేసిన మోసమేనని గ్రహించాడు దొంగ వెంకయ్య. ఓసి మాయలు మారి, ఎంతటి దానివే, నేను అనుకుంటే నన్ను మించిన దానిలాగా ఉన్నావే, దోవలో కనపడ్డది కూడా నువ్వే, ఏ దెయ్యమో దేవతో అని హడిలిపోయాను, చూసుకో నీ పని పట్టిస్తా అని తిట్టుకుంటూ దొంగ వెంకయ్య తన ముఠాతో పన్నాగాలు పన్నాడు. ఇంకా వీరలక్ష్మి తన ఊరి పొలిమేర చేరుకుని అక్కడ చెరువులో స్నానం చేసి తన భయంకర రూపం తీసేసి ఇంటికి వెళ్ళింది. ఇదేమిటే ఇట్లా వచ్చావు, ఏం జరిగింది, నీ మొగుడేడి అని ఆత్రంగా అడిగారు ఆమె అక్కలు. ఆయన ముంచుకుపోతున్న వ్యవహారం మీద పొరుగురు వెళుతూ నీ అట్ల తద్ది నోము మీ ఇంట్లోనే చేసుకో అని ఇవన్నీ ఇచ్చి నన్ను ఊరు బయట దాకా దిగబెట్టి ఆ దోవనే ఆయన పొరుగురు వెళ్లిపోయినారు అని అబద్ధమాడింది వీరలక్ష్మి. ఆమె తెచ్చుకున్న సామాను, కట్టుకున్న చీర చూసి ఎంతో సంతోషించారు ఆ మక్కలు. పైకి అట్లా అంది గాని లోపల భయంగానే ఉంది వీరలక్ష్మికి. ఏ రాత్రి వేళ దొంగ వెంకయ్య తన ముఠాతో సహా వచ్చి కసి తీర్చుకుంటాడా అని.